మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కోస్తా తీర ప్రాంత జిల్లాలపై కొనసాగుతోంది. అనకాపల్లి, కాకినాడ జిల్లాల సరిహద్దు గ్రామమైన పాల్మన్పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ప్రభావానికి పాల్మన్పేట తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా మారింది. మత్స్యకారులు గాలుల తీవ్రతకు ఆందోళన చెందుతున్నారు. బోట్లను రక్షించుకోవడానికి గంగపుత్రులు తీరంలోనే ఉంటున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం, మరిన్ని వివరాలు ఇస్తారు. అనిల్, మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా తీర ప్రాంతాలపై కొనసాగుతోంది. కాకినాడ సమీప ప్రాంతాలన్నీ కూడా భారీ ఈదురుగాలులతో దద్దరిల్లుతున్నటువంటి సందర్భం నెలకొంది. ప్రస్తుతం కాకినాడ సమీపంలో ఉన్నటువంటి పాల్మన్పేటలో నేనున్నాను. పాల్మన్పేట మత్స్యకార గ్రామంలో ప్రస్తుతం ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదవుతోంది. మత్స్యకారులంతా కూడా సముద్రపు ఒడ్డుకి చేరుకుని ఇక్కడ తమ బోట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నటువంటి పరిస్థితి విజువల్స్లో మనం చూడొచ్చు. ఈదురుగాలులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు చాలామంది మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడదాం. గాలుల తీవ్రత, సముద్ర వాతావరణం, తుఫాను ప్రభావంపై వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గాలి ఎలా ఉందండి? సాధారణంగా మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తే పెద్ద ఎత్తున గాలి వస్తుంది. ఏ విధంగా ఉంది పరిస్థితి? మీ బోట్లన్నీ సురక్షితంగా ఉన్నాయి? మాకు ఇచ్చిన 90 నుంచి 110 వరకు ఇచ్చారు గాలి వేగాన్ని. మాకు ఇప్పుడు వచ్చేది 110 ప్లస్ 120 రీచ్ అవుతుంది. మా బోటులన్నీ మేము కాపాడుకోవడానికి సురక్షితంగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి వచ్చాం. ఇక్కడ చూసినట్లయితే మా వలలో రక్షించుకోవడానికి ఆకలి పడిపోయి చాలా నష్టపోయారు మా మత్స్యకారులు. బ్యాటరీలు మానేసి అన్నీ మానేసి ఇక్కడ వచ్చి మేము చూసి పరిస్థితి వచ్చింది. వాళ్ళ మట్టి కోటలతో ఉన్న హౌసెస్ కూడా చాలామందివి పడిపోయేవి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు కనిపించాయి? లేదండి, ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్కువగా ఉందండి తుఫాను వాతావరణం. ఇది మొత్తం మీద మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. మొత్తంగా పాల్మన్పేట సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. మరో మత్స్యకారులు మాట్లాడదాం. అంటే మీకు వేటలో చాలా అనుభవం ఉంటుంది. ఈ గాలుల తీవ్రత కానీ ఇప్పుడు మాకు తగలదు సార్. అక్కడ మాకు అల్లిపోతున్నారు జనాలు. అక్కడ ఊళ్ళో పరిస్థితి బాగాలేదు. ఇక బీచ్కి వచ్చి తెప్పలు బోట్లు వల్ల చూసుకుంటున్నారు. తర్వాత మాకేమీ లేదు. తర్వాత 60-70 మా 60 సంవత్సరాలు వచ్చండి. అది ఇలాంటి తుఫాను మాకు ఇప్పుడు చూడలేదండి. ఇలాగ ఈ బోట్లు వల్ల కాపాడుకుందామని రచిందామని కాపాడుకుందామని వచ్చాం సార్. కాపాడుకున్నా దక్కలేదండి. ఇది గాలి ఎట్టుకుంటున్నారు, చూస్తున్నారు కదండి. ఇది మా పరిస్థితి ఇలా ఉందండి ఈ పరిసర గ్రామాలకి. మాకేం దారి లేదండి. ఎక్కడికి వెళ్ళాలని దారి లేదండి. ఇక రోడ్లు అంటే వెళ్దామా దారి లేదు. ఇక్కడికి వచ్చేలాగా ఈ బోట్లు పట్టుకొని చూస్తున్నాం అండి. అన్ని పడిపోయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. ఈ పాకలు పందిళ్ళు పడిపోయండి. ఈ బిల్డింగ్ ఉందని తలదాచుకోవడానికి వచ్చామండి ఈ తుఫాన్ సెంటర్ ఇక్కడికి. అంతేనండి. మరి ఏం చేస్తారో మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారో అది మాకైతే మాకు సహాయపడదు సార్. గాలుల తీవ్రత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు ఇంత తీవ్రమైనటువంటి గాలులు చూడలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. అలాగే వలలు అల్లుకునేటువంటి ఇక్కడ పాక ఏదైతే ఉంటుందో ఆ పాక కూడా ధ్వంసమైంది. బోట్లన్నీ సురక్షితంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు పాల్మన్పేట సముద్ర తీరానికి మత్స్యకారులంతా వచ్చి తమ బోట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే తుఫాను తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావం తీర ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తుంది. కాకినాడ అలాగే కోనసీమ తీర ప్రాంతాలన్నింటిలో కూడా గాలుల తీవ్రత ఈరోజు కొనసాగేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.